ఎలాంటి బాధ్యతాయుతంగా లేకుండా వెట్టిచాకిరి చేయించుకున్న తరుణంలో మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము శాంతియుత దశల వారి ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు 18 తారీఖున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ గారికి మా యొక్క వివిధ సమస్యలపై మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది. దానికోసము వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్, వరంగల్ డివిజన్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులందరూ వచ్చి ఉన్నారు. ఇక్కడ మా యొక్క దీర్ఘకాలికమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈ యొక్క సమస్యలను కలెక్టర్ గారి ద్వారా గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము ఇటు సమావేశంలో పాల్గొనడం జరిగింది. మా యొక్క దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కరించాలి, మాకు విధులు బాధ్యతలు కల్పించాలి. దానివల్ల మేము ఎలాంటి ప్రమోషన్లు కానీ ఎలాంటి ఇంక్రిమెంట్లు కానీ తీసుకోలేకపోతున్నాము. ఇవన్నీ కావాలంటే విధులు బాధ్యతలు ఇస్తేనే చేస్తామని మరి యొక్క పై అధికారులు చెప్తున్నారు. అకాల మరణం చెందినటువంటి విఆర్ఓల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వవలసి ఉంది. ఆ ఉద్యోగాన్ని 2015 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వట్లేదు. వారి యొక్క కుటుంబం రోడ్డున పడింది. మరి వారికి న్యాయం జరగాలంటే తక్షణమే వారికి ఉద్యోగము కల్పించాలి. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సస్పెండ్ అయిన విఆర్ఓలకి ఈ రోజు వరకు కూడా వారికి ఎలాంటి నియామకం చేయట్లేదు. వారు 6 నెలలు దాటిన కంపల్సరీ వారికి రీఇన్స్టిట్యూట్ చేయాలి, కానీ చేయట్లేదు. మరి విఆర్ఓలకు పదోన్నతులు నష్టపరిహారం చెందుతున్నాము. ఎందుకంటే మాకనే వెనకసి 2016, 2018 అపాయింట్ అయినటువంటి రెగ్యులర్గా వచ్చిన జూనియర్ అసిస్టెంట్లు ఈ రోజున మాకన్నా సీనియర్లు అయిపోతున్నారు. మాకు రావాల్సిన 40% రేషియో ఏదైతే ఉందో ప్రమోషన్ మేము దెబ్బతింటున్నాము. మేము అధిక మొత్తంలో చాలా నష్టపోతున్నాము. మా యొక్క జీవితాలను మేము పణంగా పెట్టి ఈ రోజున తెలంగాణ, బంగారు తెలంగాణ కృషి కోసము మేము 100 రోజులలో భూ ప్రక్షాళన చేసి సుమారు కొన్ని వేల లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు ఇస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర గవర్నమెంట్ మాకు నెల జీతము ఇవ్వడం జరిగింది. ఆ నెల జీతం ఇచ్చి ఈరోజు మంచోళ్ళని అదంతా పూర్తయిన తర్వాత 10% ఏదైతే సమస్యలతో కూడి ఉన్నదో ఆ సమస్యలను భూ ప్రక్షాళన, భూమి మోకాపైకి పోయి చేస్తే తప్ప ఆ యొక్క సమస్యను మేము పరిష్కరించలేమని స్పష్టంగా మా అసోసియేషన్ తరఫున చెప్పడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ రోజున విఆర్ఓలు ఏదో తప్పు చేసిండ్రు అని చెప్పి మరి 90% చేసిన విఆర్ఓలు 10% ఎలా తప్పు చేస్తారనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలోనే చెప్పారు, విఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తున్నాము, వారిని వివిధ శాఖల్లో వాళ్ళను విలీనం చేసి వాళ్ళకు జాబ్ చాట్ ఇస్తామని చెప్పినారు. కానీ 2 సంవత్సరాలు కావస్తుంది, అయినా ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ దాల్చలేదు. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంతకు ముందే దశాల వారీగా అంటే ఎంఆర్ఓ కార్యాలయం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా చేయడం జరిగింది. 12వ తారీఖు కలెక్టర్ కార్యాలయం ముందు ఉండేది. వర్షాల కారణంగా మేము చేయలేకపోయినాము. అందుకే మా రాష్ట్ర కమిటీ మళ్ళీ 18వ తారీఖు అని పిలుపునిచ్చింది. కలెక్టర్ గారికి మా యొక్క ముఖ్యమైన డిమాండ్ల నిమిత్తము కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపే విధంగా మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మా యొక్కటి ఫస్ట్ జాబ్ చాట్ ఉంటేనే మా యొక్క ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది విఆర్ఓలు చనిపోయారు. వారి కుటుంబంలో ఒక్కరికి కూడా ఉద్యోగం వేయలేదు. మేము ప్రతి ఒక్కరికి తెలుసు సమస్య. ఉద్యోగం ఉండి చనిపోతే అతను ఏం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుందో తెలుసు. అది ప్రమోషన్లు, విఆర్ఓలు ప్రమోషన్ సీనియర్ అసిస్టెంట్ ఉండేది, దాన్ని కూడా కోల్పోయారు. తర్వాత ఉద్యోగ క్రమబద్ధీకరణ అంటే దాన్ని కూడా ఇంతవరకు ఒక్కొక్కరికి 5-6 సంవత్సరాలు అయినా కూడా దాన్ని చేయడం లేదు. మా యొక్క ఇంక్రిమెంట్స్ 6, 8, 12 ఈ ఇంక్రిమెంట్స్ ఇలాంటి అంటే ముఖ్యంగా కోరేది మేము ఒక్కటే, మాకు జాబ్ చాట్ ఇచ్చి దేంట్లోకి పంపినా ఏం చేసినా మేము ఏం పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తక్షణమే మమ్మలను మా యొక్క జాబ్ చాట్ రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.